ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే లిమిట్ x టెన్స్ టు 0 cosecant x మైనస్ cot x బై x వాల్యూని మనం కనుక్కుందాం. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనకి ట్రిగ్నామెట్రీ నుంచి cosecant x మైనస్ cot x వాల్యూ వచ్చేసరికి tan ఆఫ్ x బై 2. దీన్ని తీసుకొచ్చి నేను ఇప్పుడు cosecant x మైనస్ cot x అంటే tan ఆఫ్ x బై 2 కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 tan ఆఫ్ x బై 2 బైలో x. మనకి లిమిట్స్ నుంచి ఒక ఫార్ములా ఉంది. లిమిట్ x టెన్స్ టు 0 tan ax బై x అంటే ఫార్ములా వచ్చేసరికి a. మరి ఇక్కడ దీన్ని కనుక దీంతో కంపేర్ చేస్తే tan ax అంటే ఏ ప్లేస్లో ఏమన్నట్టు 1/2 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏ కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 1/2. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చామంటే y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ దెన్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మనకి y వాల్యూ ఇచ్చాడు. మనం ఇప్పుడు డివై బై డిఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని డిఫరెన్సియేషన్ చేస్తున్నాం. డి బై డిఎక్స్ ఆఫ్ y ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ y అంటే డివై బై డిఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ దీని మొత్తాన్ని x అనుకోండి. లాగ్ ఎక్స్ లాగ్ ఉంది కాబట్టి 1/x కాబట్టి ఇక్కడ ఎక్స్ లాగ్ ఉంది. ఎక్స్ ప్లేస్లో సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. కానీ ఇది ఎక్సా? ఇది ఎక్స్ కాదు. అదేంటిది? సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇప్పుడు ఫైనల్గా 1/sin ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ దీని మొత్తాన్ని ఇప్పుడు ఎక్స్ అనుకోండి. అంటే ఇది ఇప్పుడు ఎలా ఉంది? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ రాశారు. కానీ ఇది ఎక్సా? ఇది ఎక్స్ కాదు, ఇది లాగ్ ఎక్స్ కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. కాస్ బై సైన్ అంటే కాట్ కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ బై సైన్ అంటే కాట్ కాబట్టి కాట్. ఇక్కడ లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఫైనల్గా డివై బై డిఎక్స్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమిచ్చారు? tan h స్క్వేర్ y ఈక్వల్ టు ఎక్స్. tan h స్క్వేర్ y ఈక్వల్ టు ఎక్స్. దీని నుంచి ఇప్పుడు స్క్వేర్ని కనుక అటువైపు తీసుకెళ్తే కనుక రూట్ అవుతుంది కాబట్టి రూట్ tan hని కూడా అటువైపు తీసుకెళ్తే y ఈక్వల్ టు tan h ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే వైకి డివై బై డిఎక్స్ tan h ఇన్వర్స్ ఫార్ములా 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో రూట్ ఎక్స్ ఉంది కాబట్టి రూట్ ఎక్స్ రాశాను. కానీ ఇది ఎక్స్ కాదు, దీనికి మళ్ళీ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్. ఫైనల్గా 1/2 రాశాను. ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ ఎక్స్ కాబట్టి 1 మైనస్ ఎక్స్. ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది కాబట్టి రూట్ ఎక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే ఇఫ్ y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ సైన్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ సైన్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ సైన్ ఎక్స్ అప్ టు ఇన్ఫైనైట్ అయితే డివై బై డిఎక్స్ కనుక్కోమన్నాడు. అంటే వైకి డెరివేటివ్ చేయాలి. మనకి దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్ టు ఇన్ఫైనైట్. ఇలా ఉంటే కనుక దీనికి డెరివేటివ్ ఏమైందంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై 2y మైనస్ 1. మరి ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో వచ్చేసరికి సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ రాశాను. కాబట్టి ఫైనల్గా డెరివేటివ్ వచ్చేసరికి డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ బైలో వచ్చేసరికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనం ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే ఎక్స్ వాల్యూ వచ్చేసరికి కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇచ్చారు. వై వాల్యూ వచ్చేసరికి సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. అయితే డివై బై డిఎక్స్ కనుక్కోమన్నారు. ఎక్కడ? థీటా ఈక్వల్ టు π/2 దగ్గర. ఫస్ట్ డివై బై డిఎక్స్. నేను ఇప్పుడు ఈ థీటాలో ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు డివై బై డి థీటా డిఎక్స్ బై డి థీటా బైలో డి థీటాలు రాస్తుంది. ఇక్కడ డి థీటా ఇక్కడ డి థీటా క్యాన్సిల్ అయిపోతే మనకి డివై బై డిఎక్స్ వచ్చింది. మనం ఇలా రాయటం వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వైని డివై బై డి థీటా అంటే వైని విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేట్ చేయాలి.
సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇది ఇప్పుడు యూవీ ఫార్ములా లాగా ఉంది. యూవీ ఫార్ములా అంటే ఫస్ట్ దాన్ని యాస్టీజ్గా రాయాలి, సెకండ్ దానికి డెరివేటివ్ 1కి 0 కాస్ థీటాకి మైనస్ సైన్ థీటా, మధ్యలో ప్లస్ పెట్టుకొని ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీజ్గా రాయాలి, అంటే 1 ప్లస్ కాస్ థీటా, ఫస్ట్ దానికి డెరివేటివ్ సైన్ థీటాకి కాస్ థీటా, బైలో వచ్చే తలకి డిఎక్స్ బై డి థీటా, అంటే ఎక్స్ని విత్ రెస్పెక్ట్ థీటాతో డెరివేటివ్ చేయాలి. ఇక్కడ కూడా ఇది యూ, ఇది వి, యూవి ఫార్ములా రాస్తే కనుక ఫస్ట్ దాన్ని యాస్టీజ్గా రాయాలి, సెకండ్ దానికి డెరివేటివ్ చేయాలి, మధ్యలో ప్లస్ పెట్టుకొని సెకండ్ దాన్ని యాస్టీజ్గా రాసి ఫస్ట్ దానికి డెరివేటివ్ చేయాలి. చేస్తే అప్పుడు కాస్ థీటా ఇంటూ 1కి డెరివేటివ్ 0 కాస్ థీటాకి మైనస్ సైన్ థీటా, మధ్యలో ప్లస్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీజ్గా రాస్తే 1 ప్లస్ కాస్ థీటా, కాస్ థీటాకి డెరివేటివ్ మైనస్ సైన్ థీటా. ఫైనల్గా ఇప్పుడు మనకి డివై బై డిఎక్స్ కావాలి. ఎక్కడ థీటా ఈక్వల్ టు π/2 దగ్గర థీటా ప్లేస్లో π/2 పెడితే సైన్ π/2 1, 0ని తీసేయండి, మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ π/2కి 1 కాస్ π/2 0 0, బైలో వచ్చే తలకి కాస్ π/2 అంటే 0, ఈ టర్మ్ మొత్తం ఇంక 0 అయిపోతుంది. 1 ప్లస్ కాస్ π/2 0 మైనస్ సైన్ π/2 అంటే 1, 1 ఇంటూ -1 అంటే -1, ఈ వాల్యూ 0, 1 ఇంటూ -1 అంటే -1, -1 క్యాన్సిల్ అయిపోతే 1 ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 6th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి xy వాల్యూ వచ్చేసరికి a ఇంటూ ఈ పవర్ x ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ x ఇచ్చారు. అయితే x ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ dy బై dx వాల్యూ కనుక్కోమన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు డెరివేటివ్ చేయాలని చెప్పి దీని నుంచి మనకు తెలిసిపోతుంది. 2 సార్లు డెరివేటివ్ చేద్దాం. ఫస్ట్ సార్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేస్తే ఇక్కడ యూవీ ఫార్ములా కాబట్టి ఫస్ట్ దాన్ని యాస్టీస్గా రాసాను, సెకండ్ దానికి డెరివేటివ్ అంటే వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్. ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీస్గా రాసాను, ఫస్ట్ దాని డెరివేటివ్ ఎక్స్కి డెరివేటివ్ 1, ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ లా ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ -1. ఫైనల్గా ఏమొచ్చింది ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇంకోసారి డెరివేటివ్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అంటే ఇక్కడ యూవీ ఫార్ములా ఉంది కాబట్టి యూవీ ఫార్ములా అప్లై చేస్తే ఫస్ట్ దాన్ని యాస్టీస్గా రాశాను, డివై బై డిఎక్స్ డెరివేటివ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, తర్వాత మధ్యలో ప్లస్ పెట్టాను. ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీస్గా రాశాను, ఫస్ట్ దాని డెరివేటివ్ ఎక్స్కి డెరివేటివ్ 1, వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్. ఇక్కడ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ కాన్స్టెంట్ ముందర రాశాను, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, మైనస్ బి ఉంది కాబట్టి మైనస్ బి, ఈ పవర్ మైనస్ ఎక్స్కి డెరివేటివ్ ఈ పవర్ మైనస్ ఎక్స్, కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ -1. ఫైనల్గా ఇప్పుడు ఎక్స్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఒక డివై బై డిఎక్స్ ఉంది, ఇక్కడ ఒక డివై బై డిఎక్స్ ఉంది, ఫైనల్గా 2 ఉన్నాయి కాబట్టి 2 డివై బై డిఎక్స్, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. మనకి ఇచ్చింది ఇదేగా ఫ్రెండ్స్, ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్ అంటే XY కాబట్టి XY రాశాను మన ఆన్సర్ కాబట్టి XY. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 7th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ద పాయింట్ ఆన్ ది కర్వ్ y క్యూబ్ మైనస్ 3xy ప్లస్ 2 ఈక్వల్ టు 0 వేర్ ద టాంజెంట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్ ఈస్. మనకి ఇక్కడ ఏమన్నా అంటే కర్వ్ మీద పాయింట్ కనుక్కోమన్నాడు. మనకి ఇచ్చిన కర్వ్ వచ్చేసరికి y క్యూబ్ మైనస్ 3xy ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ కర్వ్ మీద పాయింట్ కనుక్కోవాలి. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదో ఒకటే పాయింట్ ఏది కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఈ పాయింట్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏదైతే సాటిస్ఫై చేస్తుందో అది ఆన్సర్. ఫస్ట్ బిట్ చూసాం అనుకున్నాను, x ఉన్న దగ్గరలో 0 రాయండి, y ఉన్న దగ్గరలో 0 రాయండి. రాస్తే అప్పుడు 0 మైనస్ 0 ప్లస్ 2 ఈక్వల్ టు 0. అప్పుడు 2 ఈక్వల్ టు 0 కాదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ చూస్తే 0,1 రాస్తే అప్పుడు ఏమైంది, x ఉన్న దగ్గరలో 0 రాయండి, y ఉన్న దగ్గరలో 1 రాస్తే 1 మైనస్ 3 ఇంటూ 0 0 ప్లస్ 2 ఈక్వల్ టు 0. 1 ప్లస్ 2 3 ఈక్వల్ టు 0 కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ -1, దీన్ని కనుక రాస్తే కనుక ఇక్కడ -1. ఫోర్త్ ఆప్షన్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ 1 క్యూబ్ అంటే 1 మైనస్ 3 ఇంటూ 1 ఇంటూ 1 అంటే -3 ప్లస్ 2, 1 ప్లస్ 2 అంటే 3 మైనస్ 3 అంటే 0 ఈక్వల్ టు 0 కాబట్టి సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూ వాల్యూ వి వాల్యూ ఇచ్చారు, అయితే ఈ డిటర్మినెంట్ వాల్యూ కనుక్కోమన్నారు. ఓకే ఫ్రెండ్స్, డిటర్మినెంట్ తీసుకుంటున్నాను. దో యూ బై దో ఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో యూని డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు వై కాన్స్టెంట్ కాబట్టి
ఎక్స్కి డెరివేటివ్ 1, వైకి డెరివేటివ్ 0. ఇక్కడ కూడా దో యూ బై దో వై విత్ రెస్పెక్ట్ టు వైతో చేయమన్నాడు. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్కు డెరివేటివ్ 0, వైకి వచ్చేతలకి 1. ఇక్కడికి వచ్చేతలకి దో వి బై దో ఎక్స్, వీని విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్కి 2x మైనస్ వై స్క్వేర్ అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. వీని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్కి 0 మైనస్ వై స్క్వేర్కి 2y. ఫైనల్గా 1 ఇంటూ మైనస్ 2y అంటే మైనస్ 2y, మధ్యలో మైనస్ పెట్టుకొని ఈ 2 ఇంటూ చేయాలి మన డిటర్మినెంట్. 2x ఇంటూ 1 అంటే 2x. ఫైనల్గా ఈ 2 నుంచి మైనస్ 2ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై అంటే మనకి యూనే కాబట్టి యూని ఆన్సర్ వచ్చేతలకి -2u. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 9th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ u ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చారు. అయితే ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై వాల్యూ కనుక్కోమన్నారు. అయితే ఫస్ట్ వచ్చేతలకి ఇది హోమోజీనియస్ కాదు. లాగ్ను కనుక ఇటువైపు తీసుకొస్తే కనుక అప్పుడు హోమోజీనియస్ అవుతుంది. కాబట్టి లాగ్ కనుక ఇటువైపుకి వస్తే ఏమైందంటే ఈ అవుతుంది. కాబట్టి ఈ పవర్ యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. ఇది ఇప్పుడు హోమోజీనియస్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉన్న దగ్గరలా కేఎక్స్ రాయండి, వై ఉన్న దగ్గరలా కేవై రాస్తే కనుక కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్ వచ్చింది. కాబట్టి కామన్ తీస్తే కనుక కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ కూడా కామన్ తీస్తే కేది ఎక్స్ ప్లస్ వై, కేకి కే స్క్వేర్ క్యాన్సిల్ అయితే కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ కేకి పవర్లో 1 ఉంది అంటే మనకు ఫార్ములా ఉంది ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ బై ఎఫ్ డాష్ ఆఫ్ యూ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ వచ్చేతలకి ఈ పవర్ యూ, ఎన్ వాల్యూ వచ్చేతలకి ఇక్కడ కేకి పవర్లో ఏదైతే వచ్చిందో అది ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ అంటే ఈ పవర్ యూ, ఎఫ్ డాష్ ఆఫ్ యూ అంటే ఈ పవర్ యూకి డెరివేటివ్ ఈ పవర్ యూ. ఫైనల్గా ఈ పవర్ యూ క్యాన్సిల్ అయిపోతే 1. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.